భరద్వాజ్ గారు లేటెస్ట్‌గా 'రామ్ చరణ్' 'బుచ్చిబాబు' సినిమా సంబంధించిన ఒక బజ్ ఒకటి వినపడుతుంది. ఆ బ్యాక్‌డ్రాప్, ఈ బ్యాక్‌డ్రాప్ అని, లేకపోతే షూటింగ్ అక్కడ, ఇక్కడ అని చెప్పేసి. మొన్నటి వరకైతే హైదరాబాద్‌లో నైట్ షూట్లు జరిగినాయని తెలుసు. దాని తర్వాత షెడ్యూల్ ఏంటి, ఈ గోలంతా నడుస్తుంది. సోషల్ మీడియా డిస్కషన్ ఎక్కువ నడుస్తుంది. అంటే క్రికెట్కి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరణ నడిచింది అనేది వినిపించింది. సో క్రికెట్ నేపథ్యంలో సినిమా ఉండబోతోందా అనే చర్చ జరిగింది బయట. ఓకే, బాగానే ఉంది. క్రికెట్ నేపథ్యంలో ఇప్పటిదాకా అంటే తెలుగులో జెర్సీ లాంటి సినిమా చూసాం మనం. అవును, అది వేరు. ఇది ఏ బ్యాక్డ్రాప్లో నడవబోతోంది అనేది, ఇది పైగా బిగ్ స్కేల్ సినిమా. అవును, బిగ్ స్కేల్ సినిమా కాబట్టి ఇది డెఫినెట్గా ఒక యుద్ధ వాతావరణాన్ని తలపింపజేసేటువంటి క్రీడా నేపథ్యం ఉన్న కథగా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాట ఏంటంటే దీనిలో మల్ల యుద్ధాల గొడవ కూడా ఉంది అని. అంటే మల్ల యుద్ధాలు, క్రికెట్ ఈ రెండింటినీ ఎలా మిక్స్ చేస్తారు అనేది ఒక డిస్కసివ్ పాయింట్గా మారింది ఇప్పుడు. ఏమో బుచ్చిబాబు ఏం చేస్తున్నాడు అంటే ఇది కేవలం మైత్రి మూవీ మేకర్స్ కాదు, దీనిలో సుకుమార్ రైటింగ్స్ కూడా భాగస్వామి అయింది ఈ ప్రొడక్షన్లో. అంటే సుకుమార్ ఇన్వాల్వ్మెంట్ ఉండుంటుంది ఈ సినిమాలో అనేది ఒక సందేహం. సుకుమార్ నెక్స్ట్ ఎట్లా రామ్ చరణ్తో ఎలాగూ తనతోనే చేస్తున్నాడు. ఆయన శిష్యుడే ఈయన కాబట్టి ఈ కథకి సంబంధించి కథ అంతా తెలిసి ఉంటుంది కదా. ఈ కథకి సంబంధించిన కసరత్తులు తన ఐడియాలు కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే జగపతి బాబు వీళ్ళందరినీ తీసుకున్నారు ఈ సినిమాకి. వాళ్ళ మీద కాన్ఫ్లిక్ట్ బిల్డ్ చేసే సన్నివేశాలు కొంతవరకు షూట్ అయిపోయింది అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ రెండు కలిపి ఎలా డీల్ చేయబోతున్నారు సినిమాలు అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఓకే, ఏ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు అంటే ఇక్కడ కేవలం ఒక స్పోర్ట్స్ అభిమానిగా కనిపించబోతున్నాడా, లేకపోతే స్పోర్ట్స్ వెనకాల జరిగేటువంటి కుట్రల్ని ఛేదించేటువంటి క్యారెక్టర్లో కనిపించబోతున్నాడా, ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో రామ్ చరణ్ని చూడబోతున్నారు అనే మాట మాత్రం వాడాడు ఆయన. అవును, బుచ్చిబాబు ఏ నేపథ్యం అంటే రెండు క్రీడలు చెప్తున్నారు. ఇప్పుడు క్రీడాకారుడిగా కనిపిస్తాడా లేకపోతే కోచ్గా కనిపిస్తాడా అనేది ఒక చర్చ. ఈ రెండిటికి భిన్నంగా ఇంకెక్కడైనా లొకేట్ అవుతాడా అంటే మనకి ఈ క్రీడల నేపథ్యంలో జరుగుతున్నటువంటి క్రైమ్స్ ఉన్నాయి, అక్కడెక్కడైనా లొకేట్ అవుతాడా. ఓకే, అదొక ఇంట్రెస్టింగ్ ఏరియా. ఆ ఏరియాలో ఏమైనా లొకేట్ చేయబోతున్నారా ఈ క్యారెక్టర్ని అనేది చర్చ. అలాగే ఈ సినిమా టైటిల్కి సంబంధించి కూడా ఒక చర్చ ఉంది. పెద్ది అనేటువంటి టైటిల్ అనుకుంటున్నాను నేను టెంటేటివ్గా అనే మాట వాడేసాడు ఆయన. అవునా? ఓ, ఈ పెద్ది అనే టైటిల్ కన్ఫామ్ అవుతుందా కాదా అనే విషయంలో కూడా చర్చ ఉంది. ఇవన్నీ కూడా ఆయన బర్త్డే సందర్భంగా రివీల్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ బర్త్డే ఉంది నెక్స్ట్ మంత్. ఆ బర్త్డే సందర్భంగా ఒక టీజర్ టైటిల్ రివీల్ చేస్తూ ఒక టీజర్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు వీళ్ళు. ఆ టీజర్లో టైటిల్ రివీల్ అవుతుంది. ఈ పెద్ది అనేటువంటి టైటిల్ కన్ఫామ్ కాదు అనే అభిప్రాయం వినిపిస్తోంది. అలాగే ఈ షూటింగ్ నడుస్తున్నటువంటి పద్ధతి, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఎలిమెంట్స్ ఇవన్నీ చూస్తే ఇది రెగ్యులర్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అంటున్నారు కానీ రెగ్యులర్ అయితే కాదు, ఏదో కొత్తగా ఒక కొత్త ఏరియాలో లొకేట్ చేస్తున్నారు. ఇవన్నీ ఈ గేమ్స్ అన్నీ కూడా దానిలో ఉంటాయి. ఈ గేమ్స్ నేపథ్యంలో జరుగుతున్నటువంటి క్రైమ్ వరల్డ్ ఎక్కడో టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది అయితే ఒక బలమైన అనుమానం ఉంది. ఈ క్యారెక్టర్ ఆయన ఏదో ఒక ప్లేయర్గా మాత్రమే కనిపించడు. ఒకవేళ కనిపిస్తే అలాంటి గెటప్లో ఇప్పటికే స్టిల్స్ బయటకు వచ్చేసి ఉండేవి. అది కాదు, వాళ్ళు ఏదో క్రికెట్ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించామని మాత్రమే చెప్తున్నారు. ఇప్పుడు కుస్తీ పోటీల్లోకి వెళ్ళారు. ఈ కుస్తీ పోటీల వరకే ఉంటుందా, ఈ రెండేనా ఇంకేమైనా ఉన్నాయా అనేది. ఈ రెండిటికి అంటే రెజ్లింగ్కి సంబంధించి క్రికెట్కి సంబంధించి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ గొడవ ఒకటి నడుస్తోంది ఇప్పుడు. ఈ బెట్టింగ్ యాప్స్ అలాగే బెట్టింగ్కి సంబంధించిన గందరగోళాలు ఇలా చాలా ఎలిమెంట్స్ ఈ స్పోర్ట్స్ నేపథ్యంలో నడుస్తున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో చాలా మాఫియా నడుస్తోంది. ఈ టోటల్ బ్యాక్డ్రాప్ని తీసుకుని దీనిలో ఒక ప్రేమ కథను లింక్ చేస్తూ ఏదైనా ఒక ఎమోషనల్ అలాగే
ఒక క్రైమ్ ఓరియంటెడ్ ఎమోషనల్ డ్రామా ఏదైనా నడపబోతున్నారా? అవును, పైగా వీళ్ళు టార్గెట్ చేసినటువంటిది గ్లోబల్ మార్కెట్. అవునవును. గ్లోబల్ మార్కెట్కి కనెక్ట్ అయ్యేటువంటి ఎలిమెంట్స్ ఇవన్నీ. అందుకని అక్కడ కసరత్తు చేయటం ద్వారా ఈ సినిమాని గ్లోబల్ లెవెల్లో ప్రమోట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో బలంగా అనిపిస్తున్నది అయితే అదే. ఇది స్పోర్ట్స్ నేపథ్యంలో జరుగుతున్నటువంటి అండర్ వరల్డ్ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక లింకులు ఉన్నాయి. ఇదొక మాఫియా, ఈ ఏరియాలో కథ జరగబోతోంది అనేది మనం ఒక నిర్ధారణకు రావచ్చు. ఓకే, ఈ ఏరియాలో కథ జరుగుతోందంటే అది పుష్ప లెవెల్లోనే వర్కౌట్ చేస్తూ ఉండాలి. దానికి సంబంధించిన అన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే రామ్ చరణ్తో చాలా ఎమోషనల్ క్యారెక్టర్ చేయించబోతున్నారు. ఎమోషనల్ అండ్ ఎంటర్టైనింగ్ రెండు మిక్స్ చేసి క్యారెక్టర్ని నడిపే ప్రయత్నం చేస్తాడు అతను. ఎందుకంటే సుకుమార్ రైటింగ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ని కూడా స్పెషల్గా డిజైన్ చేసే ఛాన్స్ ఉంది. ఇది గ్లోబల్ లెవెల్కి వెళ్ళింది కాబట్టి వాళ్ళు ఏఆర్ రెహమాన్ని పట్టుకొచ్చారు. ఏఆర్ రెహమాన్తో తెలుగు సినిమాకి పని చేయించడం అనేది ఒక సాహసమే. అంటే సెంటిమెంట్తో ముడిపడినటువంటి గొడవ ఇది. ఆయన స్ట్రైట్ తెలుగు సినిమాలు ఏవి వర్కౌట్ అవ్వలేదు రెహమాన్కి. ఇది స్ట్రైట్ తెలుగు కాదు, స్ట్రైట్ గ్లోబల్ సినిమా. ఇది గ్లోబల్ సినిమా కాబట్టి రెహమాన్తో మాకు ఆ ప్రాబ్లం లేదు, ఆ సెంటిమెంట్తో మాకు సంబంధం లేదు అన్నారు ముందే. రెహమాన్ ఉంటాడా లేకపోతే ఇంకెవరైనా తీసుకొస్తారా అనే చర్చ కూడా జరిగింది సోషల్ మీడియాలో. ఫైనల్గా వాళ్ళు రెహమాన్తోనే వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు. అలాగే జాన్వీ కపూర్ మాత్రమే కాదు, ఇంకొక హీరోయిన్ ఉందని చెప్తున్నారు. ఆ రెండో క్యారెక్టర్ ఇంకా ప్రపంచానికి ప్రకటించలేదు, కానీ ఇద్దరు హీరోయిన్లు ఉంటారు ఈ సినిమాలో. ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. అలాగే ఇది రూరల్ ఏరియాలో ఎక్కడో స్టార్ట్ అయ్యి అలా గ్లోబల్ లెవెల్కి వెళ్ళేటువంటి కథగా మారే ప్రమాదం కూడా ఉంది. అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్లో హీరో క్యారెక్టర్ ఎలివేట్ అయ్యి అక్కడి నుంచి ఒక పెద్ద ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి ఒక క్రైమ్ నేపథ్యంలో ఈ సినిమా జరగబోతోంది. ఆ క్రైమ్కి మళ్ళీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఓకే, అందుకని చాలా పెద్ద రేంజ్ సినిమా కాబోతోంది ఇది. డెఫినెట్గా రామ్ చరణ్కి ఇది ఒక స్పెషల్ క్యారెక్టరే. ఓకే, ఇప్పటి వరకు తను చేస్తున్నటువంటి అంటే రంగస్థలంతో ఒక బ్రేక్ కొట్టాడు ఆయన. ఇప్పుడు దాన్ని మించినటువంటి సినిమా కావాలి ఇది. ఆ కసరత్తు జరుగుతోంది. డెఫినెట్గా ఇది వర్కౌట్ అయ్యే సినిమాలా కనిపిస్తుంది. ఓకే, వాళ్ళు రివీల్ చేస్తున్నటువంటి విషయాలు చూస్తే మొదట్లో అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు, బుచ్చిబాబు ఎలా చేస్తాడు అనే దానిలో సందేహాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళు రివీల్ చేస్తున్న కంటెంట్ ఎలిమెంట్స్ చూస్తే హోప్ క్రియేట్ అవుతోంది ఈ సినిమాకి సంబంధించి. ఇది డెఫినెట్గా మెగా అభిమానుల్ని ఆశ్చర్యపరిచే సినిమా కూడా అవుతుంది. ఆనందపరిచే సినిమా మాత్రమే కాదు, ఆశ్చర్యపరిచే సినిమా కూడా. డెఫినెట్గా ఇది టైటిల్ వాళ్ళు ఇంకా రివీల్ చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి రామ్ చరణ్ బుచ్చిబాబుల సినిమా అనే మాట్లాడుకుందాం మనం. ఎస్, థ్యాంక్ యూ.